వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ యామిని. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. రైతు ఆత్మహత్యలపై మాటల యుద్ధం జరుగుతోంది. 100 రోజుల్లో 200 మంది చనిపోయారని కేసీఆర్ అంటున్నారు. నోటి మాట కాదు లెక్కలివ్వాలని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. కరువు వచ్చింది కేసీఆర్ పాలనలోనేనని చెప్పుకొస్తున్నారు. రైతులను మోసగించింది కేసీఆర్ఏనని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో రైతు బంధువులెవరు? అన్నదాతలకు ఆక్రందనకు కారకులెవరు? బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతుల ఆత్మహత్యలేంది? గులాబీ దళం చెప్పింది నిజమా? కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది నిజమా? ఇదే వాటి ప్రైమ్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి ప్రస్తుతం గెస్ట్స్ అవైలబుల్ ఉన్నారు. అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మరికాసేపట్లో జాయిన్ అవబోతున్నారు మౌనిక, బీజేపీ నేత, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా విజయ్ కుమార్ సిపిఎం నేత. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబేట్ స్టార్ట్ చేసే ముందు రేవంత్ రెడ్డి అసలు ఈ ఇష్యూకి సంబంధించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. సో ఈ రోజు ఇదే మన టాపిక్. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి అనలిస్ట్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి. రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి జరుగుతున్నాయనేటువంటిది ఒక పచ్చి వాస్తవం. దాన్ని ఎవరు కాదన్నా లేకపోతే మరొక కారణం చెప్పినా అది వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి సంక్షోభంతో వ్యవసాయం గిట్టుబాటు కాక లేదా ఇతర కుటుంబ కారణాలతో కూడా వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలతో కూడా కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది తాజాగా ఏదో ఈ 100 రోజుల్లో ప్రారంభమైనటువంటి పరిణామం కాదు. గతంలో కూడా గత 10 సంవత్సరాల్లో కూడా అనేక వందల మంది తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటిది కూడా వాస్తవం. దానికి సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వివరాలని సేకరించినటువంటి సంస్థలు కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 100 రోజుల వరకు ప్రభుత్వ వైఫల్యాల గురించో లేకపోతే ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాల గురించో మేము డిమాండ్ చేయము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. కానీ రైతులు మరణిస్తూ ఉంటే, రోజుకి 2 రైతులు చొప్పున మరణిస్తూ ఉంటే 100 రోజుల తర్వాత కరెక్ట్ గా 200 మంది మరణించారు అని 100 రోజుల తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? ముందే చెప్పొచ్చుగా ప్రభుత్వానికి, ఇదిగో పలానా ఊళ్ళో పలానా రైతు ఈ కారణంగా చనిపోయాడు, ఈ విధమైనటువంటి ధోరణి, ఈ 10 మంది చనిపోయారు, 20 మంది చనిపోయారు అని చెప్పేసి ప్రభుత్వానికి వివరించవచ్చు, లేదా వాళ్లే పత్రికా ముఖంగా కూడా వివరాలు ప్రకటించవచ్చు. కానీ అదేమీ చేయకుండా ఏదో ఒక రాస కోసం అన్నట్టుగా 100 రోజుల్లో 200 మంది మరణించారు అనేటువంటి ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది అది వారి విజ్ఞతకే మనం వదిలేయాలి. అదే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. 24 గంటల్లో మీరు ఏవైతే లెక్కలు చెప్తున్నారో ఆ లిస్ట్ ఇవ్వండి అని. సహజంగానే అదే రియాక్షన్ వస్తుంది. ఎవరైనా గతంలో కేసీఆర్ అయినా కానీ ఆకలి చావుల గురించో లేకపోతే ఇంకా ఇతర కారణాల గురించి అడిగినప్పుడు ఇంతకంటే హార్ష్ గా స్పందించినటువంటి ఉదంతాలను మనం చూసాం. అందుకని గతంలో ఆయన ఏ విధంగా వ్యవహరించారనేటువంటి దాన్ని మనం వదిలేసినా గానీ ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కేబినెట్ ర్యాంక్ లో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైనటువంటి పార్టీ ఉన్నది, వివరాలను సమర్పించాలి. వివరాలను సమర్పించి విమర్శ చేస్తే అది వేరు. కానీ అలా కాకుండా ఒక స్వీపింగ్ రిమార్క్స్ గా, అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని, ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలని, ఇతర తన వైఫల్యాలని కప్పిపుచ్చుకునేందుకు లేదా జనం దృష్టిని పక్కదారి పట్టించడానికి లోక్సభ ఎన్నికల్లో తమ యొక్క క్యాడర్ ని లేదా తమ అభిమానుల్ని ఉత్సాహపరచడానికో లేకపోతే నిలబెట్టుకోవడానికో ఇలాంటి సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారనేటువంటి అభిప్రాయం నాకు కలుగుతా ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 48 అవర్స్ కాకపోతే ఇంకొక 48 అవర్స్ అయినా తీసుకొని మొత్తం 200 కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలను మీడియా ముఖంగా బయటపెట్టినా
వాళ్ళకి స్వయంగా వెళ్ళి కేసీఆర్ ఇవ్వకపోయినా, ఎందుకంటే అహం అడ్డొస్తుంది కదా, నేను మాజీ ముఖ్యమంత్రి ఏంటి, ముఖ్యమంత్రి దగ్గరికి జాబితా అని బహుశా అనుకోవచ్చు. మీడియా ముఖంగానైనా జాబితా ఇవ్వడం అవసరం అనేటువంటిది నా అభిప్రాయం. ఓకేనండి, ఒక్కసారి మనం బీఆర్ఎస్ దగ్గరకు వెళ్దాం. రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏవైతే బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తోందో, కామెంట్స్ చేస్తోందో, వాటన్నిటికీ కూడా లెక్కలు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. ఒకటి, రేవంత్ రెడ్డి గారికి వ్యవస్థ ఉంది, ప్రభుత్వం వారే నడుపుతారు కదా, ఎక్కడ ఎంతమంది చనిపోయారో తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏమంటున్నాం, మీరు 200 మంది చనిపోయినట్టున్నారు కేసీఆర్ గారు, నీ ప్రభుత్వం నువ్వే ఉన్నావు కదా, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదై ఉంది, మా జిల్లాలో 20 మంది దాకా చనిపోయినారు. నేను ఏమంటే, ఒకటి, రైతులు ఇంతమంది చనిపోయారని చెప్పినావు, నీ దగ్గర అది లెక్క అయితే ఉంది కదా, నువ్వు లెక్క ఏం తీసుకొస్తలేవు, మామూలు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు మేము చనిపోయినని చెప్పినావు, నీకు వివరాలు కావాలంటే ఇస్తాం. ఇచ్చిన వాళ్ళందరికీ నువ్వు గతంలో స్పందించిన నువ్వు గతంలో ఏమన్నావు, మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు అనేక మార్లు మమ్మల్ని ఆరోపణలు చేసినావు, తర్వాత అనేక మార్లు తిట్టినావు మమ్మల్ని. తర్వాత మేము ఇప్పుడు అంటారు నీకు అంత ఉలికేందుకు? ఈరోజు 18 సార్లు ఢిల్లీకి పోయి వచ్చినావు, ఎక్కడన్నా ప్రజాప్రభుత్వం అంటున్నావు, ప్రజాపాలన అంటున్నావు, ఎక్కడన్నా ఎండిపోయిన పొలాల కాడికి పోయినావా, ఆత్మహత్య చేసుకున్న రైతు కాడికి పోయినావా, మోటార్ కాడికి పోయి మోటార్ పెట్టి చనిపోయినటువంటి రైతు కాడికి పోయినావా, ఎక్కడ కూడా పోలే. కొడంగల్కి పోయినావా, 500 కోట్లు తీసుకుపోయినావు, ఏ జిల్లా కన్నా పెట్టినావా? నీకు సొంత నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ ఈ రోజు వేరే జిల్లా మీద లేకపోయా. తర్వాత 18 సార్లు ఢిల్లీకి ఇదే క్వశ్చన్ అడుగుతున్నారండి. 1500 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి కదా మీ పార్టీకి, ఎవరైతే నష్టపోయారు, చనిపోయారు అంటున్నారో ఆ రైతులకు ఇవ్వచ్చు కదా ఒక 100 కోట్లు అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, చూశారు కదా. ఒకటి మేడం, మేమేమంటున్నాం అంటే, ఎక్కడైతే ఈరోజు రైతులు ఇబ్బంది పాలవుతున్నారో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినట్టు కరువు, గతంలో మనకు వర్షపాతం కూడా 6% ఎక్కువనే ఉంది కదా. తర్వాత ఇప్పుడు నాగార్జున సాగర్ ఆయకట్టు ఉంది, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద పొలాలన్నీ ఎండిపోయినాయి, ఒక 3 తడులు ఇస్తే అయిపోతుండే కదా. ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడకపోతుండేగా, రైతులు ఇబ్బంది పడకపోతుండే కదా. కనీసం వాటర్ ఇవ్వాలన్న సోయి లేదు. ఇరిగేషన్ మంత్రి ఇండియా ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనకు సోయి లేకపోయా, నీళ్ళు ఇద్దామని చెప్పేసి. గతంలో మేము ఇయ్యలేదా? గతంలో పంట పండించుకోలేదా? 18 సార్లు ఇచ్చినాం నీళ్లు, 18 పంటలు పండించుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైస్ మిల్లర్లను బెదిరిస్తారు తప్ప ఏనాడన్నా ఈ రోజు రైతులకు ఉపశమనం కలిగించాలి, రైతులకు మంచి చేయాలని చెప్పేసి ప్రభుత్వం సోయిందా మేడం? సోయిందా? ఏమైనంతసేపు సూట్ కేసులు మోసుకుపోవాలి, ఢిల్లీకి ఇవ్వాలి, తర్వాత ఢిల్లీ పెద్దల మెప్పు పొందాలి తప్ప ఈరోజు గాంధీ భవన్ కంటే ఎక్కువ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడన్నా ఈరోజు రైతుల కాడికి పోయిండా? రైతు ప్రభుత్వం చెప్తున్నావు కదా, నువ్వు ప్రజాపాలన అని చెప్తున్నావు కదా. ఈరోజు రైతులకు మొత్తం సంపూర్ణంగా రైతు బంధు ఇచ్చిండా? ఇంతవరకు రైతు బంధు ఇవ్వకపోయా. వ్యవసాయం పూర్తిగా వస్తుంది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదు ఇంతవరకు. ఏమైనా మన ఫోటో కోసం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం తర్వాత అని చెప్తున్నారు తప్ప ఎక్కడన్నా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిరా ఇంతవరకు? ఎక్కడ కూడా చేయలే. కేవలం ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేసిరు, రైతుకు డబ్బులు ఇచ్చిరు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? టెండర్ పెట్టిరు రైస్ మిల్లర్ దగ్గర. రైస్ మిల్లర్ ధాన్యం కొనాలని చెప్పేసి 1400 కోట్ల రూపాయల స్కామ్ జరగబోతా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన. ఈరోజు టెండర్ పెట్టిరు, టెండర్ పెట్టి రైస్ మిల్లర్ దగ్గర ఏం చెప్తారు? 300 రూపాయలు మాకు ఇవ్వండి టెండర్ దక్కించుకున్నాయని చెప్తున్నాడు. అంటే ఇది ఎక్కడ? ఇదేందంత మోసం దాగా. ఈరోజు రైతులను నట్టేయడం వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రుణమాఫీ ఇస్తాన్నది ఇచ్చిందా? ఇంతవరకు 9వ తారీఖు చేసుకుంటున్నాడు, ఇంతవరకు రుణమాఫీ ఇచ్చిందా రైతులకు? రైతులని రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నారండి, రైతు భరోసా ఇచ్చామని లెక్కలతో సహా చెప్తున్నారు. 64,75,581 మంది రైతుల ఖాతాల్లో వేశాము అని చెప్తున్నారు. మేడం నేను ఏమంటాడే పనా, ఇప్పుడు నాకు 7 ఎకరాలు ఉంది మేడం, ఇంతవరకు రాలే రైతు బంధు. ఎవరికి వేసినట్టు అయినా రైతు బంధు? కోసం కాదు రైతు బంధు పెట్టింది, జరిగింది ఎవరికంటే రైతులకే సంపూర్ణ రైతు బంధు 5 ఎకరాలు ఫస్ట్ ఒక లిమిటేషన్ పెట్టుకున్నది. అది రైతు బంధు సినన్న గతంలో అందరికి ఇచ్చినావా లేదా? నువ్వు కూడా తీసుకున్నావా లేదా రైతు బంధు? అందరికి వచ్చింది, దానికి లిమిటేషన్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ 5 ఎకరాలు ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీ 64,075 మంది ఏవో రైతులు, 75,000 మంది. నీకు వచ్చిందా రైతు బంధు చెప్పు?
నీకు వచ్చిందా రైతు అవునన్నా, బంధు? భూములు ఎక్కువ ఉన్న వాళ్ళకి రాదు కదా, మనకు తెలుసు కదా, ఎందుకు దాని అదే గురించి అంటున్నా, అనుకోవడం గతంలో వాళ్ళ నీకు లిమిటేషన్ వచ్చిందా? పెట్టింది కదా గతంలో పార్టీ నీకు వచ్చిందా లేదా? ప్రభుత్వము. గతంలో నీకు వచ్చిందా లేదా రైతు బంధు? అప్పుడు ఆనాడు వేరు, ఏమన్నా అప్పుడు BRS 500 ఎకరాల ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు, అదే కదా వద్దనేది ఇప్పుడు మనం. ఇచ్చినాం ఆ రైతులకు, ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు ఇచ్చినాం, ఉద్యోగస్తులకు ఇచ్చినాం రైతు బంధు, తర్వాత అందరికి ఇచ్చినాం. ఈ రోజు ఉద్యోగస్తులకు కట్టంటున్నాం రైతు బంధు, తర్వాత కారు ఉంటే రైతు బంధు లేదు, రేషన్ కార్డు లేదు. ఇది ఎక్కడ రాజ్యం అన్నా? ఎక్కడ పోతున్నాం మనం? అంటే ఈ దీనికోసమైనా ప్రజలు మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది అన్ని కోతలు పెడతానికేనా? మీరు వచ్చినాక అన్ని కోతలేనా? అన్ని బంద్ చేసిరి, దళిత బంధు బంద్ చేసిరి, బీసీ బంధు బంద్ చేసిరి, తర్వాత అన్ని బంద్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే బంద్లో పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు వచ్చేసింది. గతంలో ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు 6% వర్షపాతం ఎక్కువ వచ్చింది. ఇలా నాగార్జున సాగర్లో నీళ్లున్నాయన్న, ఎందుకు ఇష్టపెడతలేరు? ఆయకట్టు ప్రాంతం ఎందుకు ఎండబెట్టిరు? గతంలో ఎండిందా ఎప్పుడన్నా? గతంలో ఎప్పుడైనా ఎండిందా? ఓకేనండి, ఒక్కసారి మనకి బీజేపీ నుంచి మౌనిక గారు ఉన్నారు. ఎండిపోయింది కదా. శ్రీనివాస్ రెడ్డి గారు, ఎండిపోయింది. రావుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. బీజేపీ నుంచి కూడా ఒక్కసారి మనం మౌనిక గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మౌనిక గారు, మీ వాయిస్ ఆడిబుల్ లేదండి, ఒక్కసారి మ్యూట్ లో ఉన్నారేమో చెక్ చేసుకోండి. కెన్ యూ హియర్ మీ? yes you may continue. సో ఇక్కడ ఏంటంటే రెండు ప్రభుత్వాలు సిగ్గుతం తలదించుకోవాలి. కేసీఆర్ గారు 200 అని ఒక నెంబర్ చెప్తే రేవంత్ రెడ్డి గారు 200 కాదు, కరెక్ట్ నెంబర్ అది కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. అంటే నెంబర్ ఎంత అనే దాన్ని బట్టి ఉంటది అన్నట. ఒక్క రైతు చనిపోయినా కూడా దేశానికి అన్నదాత చనిపోయినట్టు. ఇది వీళ్ళ పర్సెప్షన్. అంటే వీళ్ళకు 200 కాదు, 100 కాదు, 300 ఇట్లా లెక్కలు అనమాట. అదే భారతీయ జనతా పార్టీ అట్లా ఆలోచించే పార్టీ కాదు. అందుకనే మేము 650 కృషి విజ్ఞాన కేంద్రాలు స్థాపించాం దేశం మొత్తంగా. మోదీ గారు 2019 లో పిఎం కిసాన్ యోజన కింద 6,000 ప్రతి ఎలిజిబుల్ రైతుకి ఇచ్చేలాగా, ఫర్టిలైజర్స్ లో కూడా చాలా కూడా సబ్సిడీస్ తగ్గించేసి చాలా తక్కువ రేటుకి రైతులకు అందించే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైనా కూడా ఈ రీజనల్ పార్టీస్ ఏదన్నా ఒక ప్రాంతీయ అభిమానంతో వస్తాయి, అవి వాటిలలో సక్సెస్ కావు. అట్లనే ఒక 10 years తో టీఆర్ఎస్ వచ్చింది, తర్వాత ఫ్లాప్ అయింది, ఇప్పుడు భూస్థాపితం అయిపోయింది. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనారిటీ అపీజ్మెంట్ లోనే పర్ఫెక్ట్. ఎప్పుడు ఎక్కడ చెంగిచెర్ల లాంటి ఇష్యూస్లలో కూడా ఎక్కడన్నా ఏమైనా కమ్యూనల్ అయినా కూడా హిందువులకు సపోర్ట్ చేయదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఓన్లీ ఓట్ బ్యాంక్ కాపాడుకోవడానికి పనిచేస్తుంది. ఇంతకు మించి కాంగ్రెస్ కి వేరే ఎజెండా లేదు. వీళ్ళకి వచ్చేసి రీజనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ ఎజెండాస్ చిన్న ఉంటాయి. అల్టిమేట్లీ ఏది దేశానికి ఉపయోగపడేది అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశానికి ఉపయోగపడేది. బికాస్ వీ స్టాండ్ ఫర్ ఫార్మర్స్, జై జవాన్ జై కిసాన్. వీ స్టాండ్ ఫర్ విమెన్, అందుకనే 33% రిజర్వేషన్ ఇచ్చింది. వీ స్టాండ్ ఫర్ యూత్, అందుకనే చాలా లోన్స్, ముద్రా లోన్స్, స్కీమ్స్ లాంటివన్నీ కూడా తీసుకొచ్చినాం. ద ఓన్లీ ఓటర్స్ కూడా ఒక విషయం ఏం గమనించాలి అంటే, బీఆర్ఎస్ కి ఓట్ వేయడం అనేది అది అసలు యాక్చువల్లీ భూస్థాపితం కాబోతున్న పార్టీ, దానికి ఫ్యూచర్ లేదు. ఎందుకంటే స్కామ్లతోని, కూతురు చేసిన స్కామ్స్ తోని కేసీఆర్ గారికి నల్లమొహం అయిపోయింది. కొడుకు చేసిన ట్యాపింగ్, వాటని తను చేసుకున్న ట్యాపింగ్స్ ఇవన్నీ చూసుకుంటే ఇంకా క్రెడిబిలిటీ డౌన్ అయిపోయింది. సో వాళ్ళకు ఓటేయడం అంటే వేస్ట్. ఇక కాంగ్రెస్ కి ఓటేయడం అంటే అది 100% మైనారిటీ అపీజ్మెంట్ కి ఓటేయడం ఒకటి. రెండోది, ఎవరు పిఎం క్యాండిడేట్ ఎవరు కాంగ్రెస్ కి? రాహుల్ గాంధీయా? కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ నా కొడుకు అంటాడు, అఖిలేష్ యాదవ్ నేనంట. మొన్నటిదాకా కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో పోయిండు, లేకపోతే కేజ్రీవాల్ కూడా నేను పిఎం క్యాండిడేట్ అంట. రాహుల్ గాంధీ నేను పిఎం క్యాండిడేట్ అంట. తమిళనాడు నుంచి ఒక నేను పిఎం క్యాండిడేట్. ఎవరు పిఎం క్యాండిడేట్ అన్న క్లారిటీ లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కూడా ప్రజలు ఆ ఓటు మూసి నదిలేసినట్టయితారు. కాబట్టి వన్ అండ్ ఓన్లీ హోప్ నరేంద్ర మోదీ గారు, ట్రాన్స్పరెంట్ పర్సన్, అన్కరప్ట్ పర్సన్, వరల్డ్ లీడర్, మొత్తం జనాలు మెచ్చిన నాయకుడు ఎవరన్నా భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు మాత్రమే. అండ్ నరేంద్ర మోదీ గారు మాత్రమే ఇప్పటికీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు కూడా సృష్టించబోతున్నారు. ఇంతకు ముందు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ లేరు, ఇక ముందు కూడా హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ ఉండే ఛాన్సే లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి అట్లాంటి రత్నాలు వచ్చినప్పుడు ఫ్యూచర్ లో మళ్ళీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా రావచ్చు. బట్ దెన్ ఇప్పటికి మాత్రం నరేంద్ర మోదీ ఇస్ ద ఓన్లీ హోప్. ఆయన ఓడిస్తే దేశ పరువు అంటారా, లేకపోతే బీజేపీ కంటారా? Narendra Modi is for this civilization, for this nation, for this history, for this culture, for this civilization, not just for BJP. ఎందుకంటే ఆయన ఈ సివిలైజేషన్ ని బయటికి తెచ్చే అంత గర్వంగా ఫీల్ అయ్యేలాగా, నాలాగా ఎంతో మంది అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చేసాను. అది ఆయన ఇన్స్పిరేషన్ అంటే.
దేశం గురించి పని చేయడానికి వాళ్ళ ప్రొఫెషన్ ని పక్కన పెట్టి ఎలక్షన్స్ కోసం టైం ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇస్తున్నారు. అది మోదీ అంటే. దేశం గురించి ఆర్టికల్ 370 తీసేసి దేశాన్ని యూనిఫై చేసింది. అది నరేంద్ర మోదీ అంటే. హిందూ ముస్లిం యూనిటీ కావడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చింది. అది నరేంద్ర మోదీ అంటే. వేరే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో పర్సిక్యూషన్ కి, రిలీజియన్ పర్సిక్యూషన్ కి అంటే మతాధారంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి బౌద్ధులు, జైనులు, హిందువులు, సిక్కులు, ఈవెన్ క్రిస్టియన్స్, పార్సీస్ ని కూడా భారతదేశానికి తీసుకొచ్చి వాళ్ళకు సిటిజన్షిప్ ఇస్తూ వాళ్ళకు ఒక స్వాభిమానయుక్తమైన జీవితంలో ఉండేలాగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ దేశం అఖండ భారతదేశం అన్న విషయం తెలుసుకున్నారు కాబట్టి అది నరేంద్ర మోదీ గారి విజన్. 10 years ఆఫ్ ట్రాక్ రికార్డ్. నెక్స్ట్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కాబోతున్న టైంకి ఒక ఎజెండా ఉంది. అఖండ భారత్ అంటే మౌలిక గారు, అఖండ భారత్ అంటే అందరూ ఉంటాయి కదా, అఖండ భారత్ అయ్యేది. ఇండియాలో దాదాపు 14% ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ గురించి తెలియదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. సిఏ మేడం నాకు తెలియదు అంటున్నారు ఏంటి మేడం? మీకు తెలిసింది, అదే మీకు తెలిసింది ఏందో చెప్పింది. మీరు సిఏలో మీకున్న డౌట్ చెప్పండి, నేను ఆన్సర్ చెప్తా. మీరు డౌట్ చెప్పండి, మీకు చెప్పండి డౌట్ ఏముంది. ఇదే ఈ కాంగ్రెస్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ముస్లింస్ ని రెచ్చగొట్టడం, మోడీది ప్రచార కార్యక్రమాన్ని మీరు ముస్లిం ని రెచ్చగొట్టడం తప్ప మీకు వేరే ఏం లేదు. ఇప్పుడు మీరు ఆపుతారా? మీకు టాలరెన్స్ లేదా ఉమెన్ అంటే? ఇప్పుడు మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నా? మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంటరప్ట్ చేసినా? మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు. మీకు మహిళల పట్ల గౌరవం లేదా? మహిళలకు మరి ఇక్కడ నేను మహిళను కదా, నేను ఎందుకు ఇంటరప్ట్ ఒకసారి మనం బీజేపీ నుంచి మౌనిక గారితో మాట్లాడదాం. మౌనిక గారు, ఇందాక చెప్పినట్టు లాస్ట్ టైం కేసీఆర్ గారు వరి వేస్తే ఊరేసుకోవాలి అని చెప్పింది. అంటే వీళ్ళకి ఎట్లుంటదంటే వీళ్ళది ఓన్లీ వాళ్ళ రాజకీయ పబ్బం నడుపుకునేందుకు మాత్రమే వీళ్ళది ఉంటది తప్ప వీళ్ళకి రైతులకు ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉండదు. ఏ ఇష్యూలనైనా కానీ, అది రైతుల ఇష్యూ కానీ, లేదా మహిళల ఇష్యూ కానీ, యువకుల ఇష్యూ కానీ, ఏ ఇష్యూలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ 70 సంవత్సరాల నుంచి ఏమైపోయిందంటే అపీజ్మెంట్ పాలిటిక్స్, స్కామ్స్ ఇవి తప్ప వేరే ఏ ఆలోచనలు లేవన్నమాట. రాజకీయంలోకి వెళ్ళినాము అంటే 1000 కోట్లు సంపాదించుకోవాలి అనేది మాత్రమే ఎజెండాగా ఈ రీజనల్ పార్టీస్, అట్ ద సేమ్ టైం ఈ నేషనల్ పార్టీ 70 years నుంచి దేశాన్ని ఇట్లా భ్రష్టు పట్టించేసింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మహిళల్ని మాట్లాడే అవకాశం ఇవ్వండి. మహిళలకు కూడా స్వాభిమానం ఉంటది, వాళ్ళకు కూడా తెలివి ఉంటది. మాట్లాడే టాపిక్ మీరు మాట్లాడండి. హెన్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎంతసేపు మా హయాంలో 100 మంది చచ్చిపోయినా, మీ హయాంలో 1000 మంది చచ్చిపోయినా ఈ లెక్క ఆలోచిస్తారే తప్ప రైతుల గురించి వీళ్ళకి పట్టింపు ఉండదు. ఎందుకు? అల్టిమేట్లీ వీళ్ళ ఎజెండా ఈజ్ ఓన్లీ పొలిటికల్ ఎజెండా. దేశం గురించి కానీ, దేశ భవిష్యత్తు గురించి కానీ ఉండదు వీళ్ళకి. ఇదే మనం గమనిస్తే ఎందుకు ఇట్లా ఉంటారు వీళ్ళు అని అంటే, వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇటలీ మాతను తీసుకురావడం వల్ల ఏమైపోతుంది అంటే ఆమెకి దేశం పట్ల అభిమానం అనేది ఉండదు. ఆమెకు దేశం పట్ల దేశాన్ని నడిపించే అధినేత్రి ఒక విదేశీ తీసుకొచ్చి డెఫినెట్లీ దేశం పట్ల ఎట్లాంటి బాధ్యత లేనప్పుడు మీరు ఎట్లాంటి చట్టాలు ఇస్తారు? ఏ చట్టాలు లేరు. మీరు ట్రిపుల్ తలాక్ అట్లే ఉంచుతారు. భారతీయ మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ట్రిపుల్ తలాక్. మోనికా గారు, మన టాపిక్ అది కాదండి. 70 years మోనికా గారు, మన టాపిక్ అది కాదండి. మోనికా గారు కూడా ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడుతున్నా. మౌనికా గారు, మన టాపిక్ అది కాదు. ఎందుకంటే 100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారు. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం, మీరు మధ్యలో మాట్లాడుతున్నారు. నేను హిందూ భారతదేశంలో పుట్టిన మహిళ, నేను భారతదేశంలో పుట్టిన మహిళ. ఆమె శ్రీనివాస్ రెడ్డి గారు, ఆమె ఇటలీ. నేను మౌనికా గారితో మాట్లాడుతున్నా. మౌనికా గారిని ఆన్సర్ చేయనివ్వండి. మౌనికా గారు ఒక్క నిమిషం. 100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి అలాంటి లెక్కలు ఏమన్నా ఉంటే 24 గంటల్లో నాకు చూపించండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. మరి మీ దగ్గర ఎలాంటి లెక్కలున్నాయి?
అవును, వీళ్ళకి ఏంటంటే నిబద్ధత లేదు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇటు కేసీఆర్ కి గారి లేదు, అటు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఈ తెలంగాణ మా జాగీర్ అనుకున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చీఫ్ మినిస్టర్ అయితా అని. సో వీళ్ళకి ఏంటిది, దేశం పట్ల ఎట్లాంటి నిబద్ధత ఉండదు. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా సీఎం అయినందుకు గాను ఆయనకి ఏంటిది నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఎజెండా లేదు, పెద్ద ప్లానింగ్. ఓకేనండి, వాళ్ళకి ఎజెండా లేదు. ఓకేనండి, వాళ్ళకి ఎజెండా లేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యం, మరి ఈ టైంలో కనీసం మీరు వెళ్ళి వాళ్ళని పరామర్శించారా? మేము భారతీయ జనతా పార్టీ నుంచి 5 స్కీమ్స్ తీసుకొచ్చామండి. ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన అని. దాని ద్వారా రైతులకు మేము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మౌనిక గారు, నా క్వశ్చన్ ఇది కాదు, ఒక్కసారి నా క్వశ్చన్ ఇది కాదు, మీరు తీసుకొచ్చిన పథకాల గురించి కాదు. ఇప్పుడు ఏదైతే 100 రోజుల్లో 200 మంది చనిపోయారు అని చెప్తున్నారో ఆ లెక్కలు ఎంతవరకు వాస్తవం? మీరేమన్నా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వాళ్ళని పరామర్శించారా? ఇది నా క్వశ్చన్. ఎస్, మేము పరామర్శించాము. వాళ్ళకి ఏమేమి రైతులకు ఏవేవైతే పంట నష్టం ఉందో వాటికి కావాల్సిన అమౌంట్ ని కూడా మేము డిమాండ్ చేశాము. అట్ ద సేమ్ టైం ఈ రోజు బండి సంజయ్ గారు దీక్ష కూడా చేపట్టారు. కలెక్టరేట్ ముందు చేస్తా అన్నారు, అనుమతి లేదు కాబట్టి ఆఫీస్ లో చేసుకున్నాం అని చెప్పారు. అది ఓకే, కాకపోతే మీరు గ్రౌండ్ కి వెళ్ళి ఏం చేశారు? అనుమతి కూడా ఇవ్వడానికి భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేకపోతుంది అంటే బికాస్ వాళ్ళు ఇచ్చింది అనుకోండి అకాల ఇప్పుడు ఏమైనా అనుమతి ఇచ్చింది అనుకోండి అప్పుడు క్రెడిట్ వచ్చేస్తుంది ఎవరికి, బీజేపీ నాయకులకు. ఆ క్రెడిట్ రాకుండా వీళ్ళు అట్లీస్ట్ ఏంటంటే మీద నడపడం కోసం ఈ 5 సంవత్సరాలు ఎట్లా మీద నడిపేసుకుందాం అని చూడడం. ఇప్పుడు మేమేమో దీక్షతో పాటు వాళ్ళకి డిమాండ్ కూడా చేస్తున్నాం. అకాల వర్షాలలో ఏమన్నా అయినప్పుడు ఒకవేళ రైతు నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మేము వాళ్ళకి పే కూడా చేస్తున్నాం, రీఫండ్ కూడా చేస్తుంది మోదీ ప్రభుత్వం. అదే ఈ విషయాల్లో ఇట్లాంటి ఏమన్నా అకాల వర్షాలు అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళకి ఏదైనా యోజనల ద్వారా గానీ వాళ్ళకి ఏమైనా రీఫండ్ చేయాలని ఆలోచించాలి. కానీ 100 మంది ఎక్కడైనరు, 200 మంది ఎక్కడైనరు, మా అప్పుడు ఎంతమంది అయినరు, మీ అప్పుడు ఎంతమంది అయినరు, మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు, మీరు ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఇవే ఈ లెక్కనే. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే కేంద్రంలో మీరున్నారు, కేంద్రంలో అప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరున్నారు, మీరేం చేస్తున్నారు? చెప్పినా కదండి ఇప్పుడే 5 స్కీమ్స్ లో ఏ స్కీమ్ లో కూడా ఎలాంటి కరప్షన్ ఉండదు భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ఇక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ నడవవు. ఎందుకంటే తాత, ముత్తాత, నాయనమ్మ, మనవడు, కొడుకు ఇట్లాంటి వాళ్ళు నడవరు అన్నట్టు. కేసీఆర్ తర్వాత కొడుకు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. ఇండివిజువల్ లీడర్ చాలా నిబద్ధతగా, చాలా డీసెంట్ గా అండ్ చాలా ఫెయిర్ పాలిటిక్స్ చేస్తాం మేము. ఎందుకంటే మౌనిక గారు ఓకేనండి, ఒక్కసారి కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి, బీఆర్కే న్యూస్ ప్రజానికానికి మరియు అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, విన్నాం మేము. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు. అసలు ఈ దేశంలో బీజేపీ లేకుండా ఉంటే అసలు ప్రజలే లేరు, ఎవరు అన్నం తినట్లేదు, అసలు ఏం లేదు, సివిలైజేషన్ తెలియదు అన్నట్టుగా మరి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నాకేం అర్థం కాదు. అంటే 10 ఏళ్ళు పాలించే మేము ప్రజలకు అన్ని నేర్పున్నాం, ప్రజలకు అన్ని ఇచ్చినాం అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాలు పాలించింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమనుకోవాలో వాళ్ళ డిస్క్రిప్షన్ కి, వాళ్ళ లిబర్టీకి వదిలిపెడుతున్నాయి. ఎందుకంటే మనమేమో అమెరికాలో ఉండొచ్చు, లండన్ లో ఉండొచ్చు, సోనియా గాంధీ గారు మాత్రం ఇక్కడికి వచ్చి భర్త పెళ్లి చేసుకుని మాత్రం ఇక్కడ ఉండకూడదు. ఉంటేనేమో వాళ్ళకి తెలియనట్టు మరి లెక్క. మరి మనం ఏమంటే మనం ఎవరికైనా రైట్ టు లిబర్టీ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు కదా. మేము ప్రాక్టీసింగ్ అడ్వకేట్లము, మేము లాలో గోల్డ్ మెడల్ చేసాము, పిహెచ్డి చేసాము, క్వాలిఫైడ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ లోనే. మాకు కూడా తెలుసు సివిలైజేషన్, కల్చర్ అన్ని తెలుసు. తెలియబట్టికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. అసలు మీరు లా సరిగ్గా చదివినరా? ఇటలీ సిటిజన్షిప్ ఇటలీ సిటిజన్షిప్ ఉంది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి. అందుకే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎందుకు కాలేదు అంటే రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాడు. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇటలీ సిటిజన్షిప్ ఉంటది. మోనికా గారు, ఇక్కడ ఎవరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడానికి వీల్లేదు. మీ టైంలో మేము మాట్లాడారు. ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు మాట్లాడింది మాట్లాడుతున్నప్పుడు మీరు లా ఎక్కడ చేశారన్నారు. మీరు మాట్లాడింది మీరు ఇంటరప్ట్ చేసింది కదా. ఇప్పుడు నేను కూడా టేస్ట్ యువర్ మెడిసిన్, ఐఎమ్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. మీరు నేను మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేసింది కదా. ఇటలీ సోనియా గాంధీ మోనికా గారు
మోనికా గారు గాంధీ ఎప్పటికీ ఈ దేశానికి పీఎం కాలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇటలీ సిటిజన్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉంటది. అది ఇటలీ. మోనికా గారు మీరు పక్క వారిని మాట్లాడే అవకాశం ఇవ్వాలి, పక్క వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మోనికా గారు ఆయన అట్లనే చేసిండ్రు కదా, ఇంతసేపు ఆయన అట్లనే చేసిండ్రు కదా, నేను నెక్స్ట్ ఇట్లనే చేస్తా. ఆయన మాట్లాడినంతసేపు నేను కూడా ఇట్లానే డిస్టర్బ్ చేస్తాను. టైం వేస్ట్ అవుతుంది మోనికా గారు. మోనికా గారు డిబేట్ టైం వేస్ట్ అవుతోంది, వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతోంది. ఓకేనండి, ఒక్కసారి సిపిఎం నుంచి మనకి విజయ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు కంటిన్యూ చేద్దరు కానీ మీకు మళ్ళీ నేను అవకాశం ఇస్తా. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు నేను మళ్ళీ అవకాశం ఇస్తా, మీకు ఇంకొంచెం ఎక్కువ టైమే అవకాశం ఇస్తా. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లానే ఉంటది. ఇటలీ వాళ్ళు ఏంటి మేడం, సోనియా ఇటలీ విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, వారిని మాట్లాడిద్దాం. మోనికా గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. ఆంటోనియా మైనో, సోనియా గాంధీ అనొద్దు, ఆంటోనియా మైనో. మేడం ఒక్క నిమిషం. ఆమె పేరు ఆంటోనియా మైనో అలియాస్ మనల్ని బకరాలు చేయడానికి, హిందువుల భారతదేశ ప్రజల్ని బకరాలు చేయడానికి సోనియా గాంధీ అని పెట్టుకుంది, కానీ ఆంటోనియా మైనో. ఓకే అండి, సారీ. ప్లీజ్ కంటిన్యూ అండి, ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు మళ్ళీ నేను ఛాన్స్ ఇస్తాను, మీకు మళ్ళీ నేను ఛాన్స్ ఇస్తాను. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు కానీ మీరు కూడా నాకు అడ్డం వచ్చిండ్రు కదా. ఓకే విజయ్ కుమార్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నాం 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు అని చెప్పి. సో మరి కాంగ్రెస్ అంటోంది అలాంటి లెక్కలు ఏమన్నా ఉంటే మాకు చూపించండి అని స్వయానా సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఇటు కేసీఆర్ చూస్తే ఈ లెక్కలు చెప్తున్నారు. అంటే మీరు చూస్తున్నారు కదా, ఏది కరెక్ట్ అనిపిస్తోంది? సార్ ఈ రోజు అండి లెక్కల గురించి చూసినప్పుడు ఆత్మహత్యలు అనేది వాస్తవంగా జరుగుతున్నాయి. గతంలో ప్రతి ఏటా 650 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో చేసుకున్నారు, దేశంలో కూడా చేసుకుంటారు. 10,000 మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ లెక్కను చూసినప్పుడు ఈ 4 నెలలు, ఈ 100 రోజుల్లో కూడా 200 దాకా ఆత్మహత్యలు జరిగి ఉంటాయి అనేది మేము కూడా నమ్ముతున్నాం. కొంచెం ఎక్కువ తక్కువలో ఉండొచ్చు, బహుశా వాళ్ళు చెప్పింది 100-150 ఉంటే 200 చెప్పొచ్చు, కానీ యావరేజ్ గా జరిగి ఉంటాయి. ఎందుకంటే ఏటా 650 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి ఆ లెక్కను చూసినప్పుడు ఇప్పుడు ఇది రైట్ అవుతుండొచ్చు కూడా. కానీ ఈ రోజు మనం చర్చించాల్సింది ఏంటంటే ఈ ఆత్మహత్యలో నివారణ కోసం గత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు కూడా నిజానికి ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రంలో అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఆపడానికి కోసం ఏదైనా చర్యలు తీసుకురా అంటే వాళ్ళు కూడా తీసుకున్నది పెద్దగా ఏం లేదు. ఈ ఇరిగేషన్ సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన ధరణిలో మన అప్లికేషన్స్ పెట్టుకుంటే 1,20,00,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 70 లక్షల మంది ధరణి లోపాల మీదనే, ధరలి సమస్యల మీదనే పెట్టుకున్నారు. అంటే ఏంది, ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పింది, ఎన్నికల హామీల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము ధరణిలో మొత్తం తీసేస్తాం, రాగానే దాన్ని చెత్తపుట్టలేస్తాం, మేము సమస్యలు పరిష్కరిస్తాం లేకపోతే అని చెప్పారు. కానీ ఈ 4 నెలలు అవుతున్న క్రమంలో కూడా అయితే వాటిని పరిష్కారం కోసం కూడా ఇప్పటి వరకు ముందడుగు ఏమాత్రం వేయలేదనే విషయం అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చేసినాయి ఎన్నికల తర్వాత చూసుకుందామనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు తప్పితే పరిష్కారం కోసం చూడట్లేదు. మరి అంతమంది బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంది, వాళ్ళు కూడా ఏం చేయలేదు. నిజానికి ధరని తీసుకురావడం ద్వారా, అందులో 26 అనే సెక్షన్ పెట్టడం ద్వారా అది మరింత క్లిష్టంగా మారింది. రైతులు అంత ముందుకు ఎప్పుడో ఏండ్ల కింద అమ్ముకున్నారు, అంటే పట్టదారులందరూ అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరు సాదా బయనాల మీద జరుగుతున్న పరిస్థితి ఉండే, వాటన్నిటిని పరిష్కరించకుండా 26 సెక్షన్ పెట్టడం ద్వారా చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. అందులో నిజానికి కౌలు రైతులుగా పేరు ఉంటూ వాళ్ళు ఏళ్ళకేళ్ళకి వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ మీద పట్టాలున్నా అది పట్టా కాలేకపోయింది.
అంత ముందుకు వాళ్ళ పరిధిలోనే ఉన్న వాళ్ళు దొరలు లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు 100 ఎకరాలు 50 ఎకరాలు 200 ఎకరాలు పేరు మీదనే పట్టాలు అవుతున్నాయి తప్పితే నిజానికి ఆ స్టాండ్ అక్కడ కల్టివేట్ చేస్తున్న వాళ్ళు, నిజంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, సాగు చేసుకుంటున్న వాళ్ళకి పట్టాలు కాలేకపోయినాయి. ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ సమస్యలు వచ్చినాయి. అందుకోసమని చాలా ఎఫెక్ట్ కూడా ఎన్నికల్లో కూడా మనం చూసినాం. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని చేయాల్సి ఉంటాయి. ఇక రెండోది ఏంటంటే ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. గతంలో ఆ ప్రభుత్వం చేయలేదని చెప్పేసి విమర్శలు ఉన్నాయి, మనకు తెలిసిందే. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా దాన్ని వెంటనే చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే రుణాలు మాఫీ చేయకుండా కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి దాని ద్వారా కూడా అంటే రుణాలు పుట్టక ప్రైవేటు వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది రైతులకి. అందుకోసమే చిన్న చిన్న రైతులు అయితే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూసినాం. దానివల్ల కూడా ఆత్మహత్యలు అనేది ప్రధానం. ధరణి సమస్యలు, రుణమాఫీ కాకపోవడం, అది ప్రభుత్వాలు ఇచ్చిన హామీలే వీళ్ళు చేయకపోవడం. అంటే ఇప్పుడు ఎలా చూడాలంటారు విజయ్ కుమార్ గారు ఎలా చూడాలంటారు? మా టైంలో మేము సక్రమంగా ఇచ్చాము, మీరు ఇవ్వట్లేదని ఇప్పుడు కాంగ్రెస్ ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ సరిగా అందరికి అందకనే కదండి ప్రభుత్వాన్ని మార్చిర్రు. రుణాలు 5 ఏళ్ల నుంచి ఆపుతారా అంటే ఎవరైనా రుణాలు ఆపడం అంటే రుణాలు చేస్తారు ప్రభుత్వం మేము వచ్చినాక చేస్తామంటే 4 ఏళ్ల దాకా పట్టుకొని ఆపేసి ఇప్పుడు ఏమంటే ఇవి 4 ఏళ్లలో ఎవరి దగ్గర ఇప్పుడు బ్యాంకులో రుణాలు ఇవ్వలే కదా, కొత్త రుణాలు ఇవ్వలే కదా. మరి ఇవ్వకపోతే రైతులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నట్టు? ప్రైవేట్లో తెచ్చుకున్నట్టే కదా. ప్రైవేట్లో తెచ్చుకుంటే ఎక్కువ రేట్లు తెచ్చుకున్నట్టే కదా. అవి కట్టలేక ఇబ్బందులు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఇప్పుడు తక్షణం చేయాల్సింది ఏంటంటే రుణమాఫీ అనేది తక్షణం ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆపడం అనేది ఇప్పుడు ఎట్లా చేస్తారు. కానీ ఇంతకుముందు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వాళ్ళు వెంటనే అది చేసి ఉంటే ఇప్పుడు కొత్త పంటలు వేసుకోవడానికి కోసం కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రాసెస్ మొదలయ్యేది. అంటే 100 రోజులు టైం ఇవ్వండి అని అడిగారు కదా, 100 రోజులు టైం ఇవ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించాలి కదా అంటున్నారు కదా. 100 రోజులు అయింది కదా. 100 రోజులు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 50 రోజులు అవుతారా? కాబట్టి వెంటనే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా గిట్టుబాటు ధర కల్పించాలి. గత ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసిందని చెప్పాల్సిందే కొత్త. కానీ యాక్చువల్ గా ఈ ప్రభుత్వం కూడా 500 రూపాయలు అంటే 12 రకాల పంటలకి మీ 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తామని చెప్పేశారు. ఇది కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉండే. ఇప్పుడు అడుగులు మొదలైన కరెక్టే, కానీ ఇప్పటికే కొంచెం ఆ రకమైన అడుగులు వేసి ఉంటే కొంత రైతులకు భరోసా దొరికేది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మన రైతులు ఢిల్లీలో పెద్ద దీక్ష గత సంవత్సరం చేసిర్రు, ఇప్పుడు కూడా చేసిర్రు. వాళ్ళు చేస్తుంటే ఎందుకు మద్దతు ధర కావాలని, అంటే ఎంఎస్పీ రేటు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి. కానీ మోడీ ప్రభుత్వం అటువంటి వైపే అడుగులు వేయలేదు. దేశంలో ఏ పథకాలు తెచ్చినా చేస్తున్న రైతులకు ఏ ఊర్లోనైనా వచ్చిందా? బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎవరికైనా మద్దతు ధర ఇచ్చారు. చనిపోయినా ఇప్పుడు చెప్పి 650 ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. 200 మంది ఇప్పుడు చనిపోయినని చెప్పేసి దీక్షలు చేస్తా ఉన్నారు. కరెక్టే, మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కదా, మేము ఇవ్వకపోతే మేము చేస్తామని చెప్పి చేయొచ్చు కదా. కానీ ఎట్లాంటి చేయకుండా ఉట్టిగా మాటలు చెప్పి వాళ్ళు ఏదో ఆ ప్రభుత్వంలో సోనియా గాంధీ మీద విమర్శలు చేసి తప్పించుకుంటే రైతులకు ఏమొస్తుంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రైతులకు చేయాలి కదా రుణమాఫీ, మీరు చేయొచ్చు కదా దేశంలో. పైగా ఈ రుణమాఫీలు ఇట్లాంటి వాటికి అన్నిటికీ మేము వ్యతిరేకం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి మరింత నెగిటివ్ గా వ్యవహరిస్తున్నారు. మద్దతు ధర ఇవ్వట్లేదు, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వాలా కేంద్ర ప్రభుత్వం అయినా ఇక్కడ ఉన్నా చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మద్దతు ధర ఇస్తే ఏమైనా రైతు కంటే ఎక్కువ ఉంది. జై కిసాన్ అంటాం కదా, మాటలు చెప్తే అయిపోద్దా? జై కిసాన్ జై జవాన్ అంటాం. మరి జై కిసాన్ రైతు ఆత్మహత్యలు జరుగుతా ఉంటే 10,000 మంది ఎందుకు ఆపం ఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా? అక్కడ కూడా ఆపాలి కదా. ఏదో రాజకీయంగా మనం వాళ్ళని విమర్శిస్తాం, మీ వాళ్ళని విమర్శించుకుంటాం అని చెప్పేసి తప్పించుకుంటే కాదు. రైతులకు అందాలి, రుణమాఫీ అందాలి, వాళ్ళకి గిట్టుబాటు ధరలు అందితే గిట్టుబాటు ధర ఉంటే ఆత్మహత్యలు ఆగుతాయి. కాబట్టి ఇవి మాత్రం చేయకుండా తప్పించుకునే పని చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు కావాల్సింది. ఈరోజు ఇంకా చేయాల్సింది ఏంటంటే దేశంలో అయినా రాష్ట్ర కొత్త ప్రాజెక్టులు కట్టింది లేదు. నదులకెళ్ళి నీళ్ళన్నీ సముద్రాల్లో కలిసిపోతా ఉన్నాయి, గోదావరి నీళ్ళు కలిసిపోతానే ఉన్నాయి. మనం చూసిన పెద్ద ప్రాజెక్టుల పేరుతోటి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏంటంటే చిన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ లేకపోతే మధ్య తరగతి ప్రాజెక్టులు కానీ చేస్తే ఈరోజు మనం చూస్తున్నాం 46,000 చెరువులు తెలంగాణలో ఉన్నాయి. ఇవి బాగా డెవలప్ చేస్తే గత ప్రభుత్వం కొంత చేసే ప్రయత్నం చేసింది, మనం ఎంత కాదన్నా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మిషన్ కాకతీయాన్ని ఉపయోగించుకోవచ్చు కదా ఇప్పుడు అని అడుగుతున్నారు. ఎస్, ఉపయోగించుకోవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన దాంట్లో మంచి ఉంటే తీసుకోవడానికి అవకాశం చేయాలి, దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సింది.
అట్లాగే 250 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. వీటన్నిటిని బాగా అభివృద్ధి చేస్తే దాదాపు 60 నుంచి 70 లక్షల ఎకరాలకి తెలంగాణలో సాగుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న 30 మధ్యతరగతి ప్రాజెక్టులు కానీ, అట్లాగే 250 లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, 40-60 చెరువులు కానీ, ఎందుకంటే తెలంగాణ సమాజము చెరువులతోటి ముడిపడి ఉన్న సమాజం, దాంతో బతుకు తెరువుతోటి సంబంధాలు ఉన్న సమాజం ఇది. కాబట్టి ఈ చెరువులను వీటన్నిటిని డెవలప్ చేస్తే ఏ పెద్ద ప్రాజెక్టుల పేరుతో లక్షలు, ఇప్పుడు కాళేశ్వరం పేరు మీద అనేక కోట్లు ఖర్చు పెట్టిరు. దానివల్ల ఇన్ని సంవత్సరాలు వచ్చింది ఏంటంటే ఇంతవరకు ఏం రాలేదు. అదనంగా కొన్ని ఏదో కొంత రావు అదిగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ మేజర్గా ఖర్చు ఎక్కువ ఉంది, కానీ దానివల్ల ఉపయోగం జరగలేదు. కానీ చిన్న ప్రాజెక్టులు కానీ, చెరువులు కానీ, మధ్యతరగతి ప్రాజెక్టులు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్, మైనర్, మేజర్ ఇవి చేసి ఉంటే, మీడియం ఇవి చేసి ఉంటే దాదాపు 70 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగు వచ్చేది. సాగు వస్తే వాటర్ సోర్స్ కూడా తెలంగాణలో ఆత్మహత్యలు ఆగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అట్లాగే ఇప్పుడు తక్షణం చేయాల్సిన ఇంకోటి ఏంటంటే, ప్రకృతి వల్ల నష్టం జరిగింది. ఈరోజు వర్షాలు లేవు. ఇప్పుడు గత 5-6 నెలల నుంచి వర్షాలు లేవు. మరి దీనికి వెంటనే ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ఏంది? వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది కదా. మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు జరుగుతుంటే నష్టపరిహారం, అది పంటలు నష్టపోతా ఉంటే వాటికి నష్టపరిహారం చెల్లించాలి కదా, అది చెల్లించలేదు. ఇప్పుడు రుణాల రద్దు చేయడం ఒకటి, గిట్టుబాటు ధరలు కల్పించడం ఒకటి, ఇది ఇప్పుడు నష్టపరిహారం ప్రకృతి వైపరీత్యాల వల్ల లేకపోతే వర్షపాతం తగ్గడం ద్వారా నష్టపరిహారం వస్తే వాటిని కూడా చేయడం ద్వారా మాత్రమే ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో కానీ ఈ ఆత్మహత్యలు ఆగుతాయి. అదే సందర్భంలో దీనికి ఒక ముడిపడి ఉన్న ఇంకో సమస్య ఏంటంటే, ఈరోజు నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉన్నారు. వాటి వెంటనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా వేగంగా ఇప్పుడు 30,000 వరకు చేస్తున్నారు, కానీ సరిపోదు. శ్రీనివాస్ రెడ్డి గారు విన్నారు కదా. సో మరి మీరు అంటున్నటువంటి అంటే గతంలో మీరు కూడా ఏమీ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏమి ఇచ్చారు మీరు అని చెప్పి ఇప్పటి వరకు మనకి సిపిఎం వారు అడుగుతున్నారు. ఏం ఆన్సర్ ఇస్తారు? మేడం, ఆయన అడగలేదు. బ్రహ్మాండంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారని గొప్ప చెప్పాడు అన్న. చెప్పారు ఒకటి మేడం, 46,000 చెరువులు నింపినాం ఆనాడు. తర్వాత ఆనాడు మత్స్యకారులకు సంపద కల్పించడం. ఈనాడు మత్స్యకారుల బతుకు ఆగమైపోయింది, చింద్రం అయిపోయింది. ఈరోజు రైతుల బతుకు చింద్రం అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేతి వృత్తులు మొత్తం కూడా అడిగంటిపోయినాయి. ఈరోజు నీరు ఉంటేనేగా అన్ని వసతులు జరుగుతాయి, నీరుంటేనే అన్ని పనులు జరుగుతాయి, నీటితోటే అన్ని ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, గతంలో ప్రతి ఒక్క చెరువు నింపినాం, ఎండాకాలంలో కూడా చెరువులు నింపినాం. త్రాగునీటి కోసం అని చెప్పేసి నీళ్లు తీసుకొచ్చి అన్ని చెరువులు నింపిన ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఎప్పుడైనా ఈ పంట మాది ఎండిపోయింది, తర్వాత రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పి చూపియండి. తర్వాత రైతులు మంచిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, రైతు కళలో ఆనందంతోటి భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉందంటే అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. రోజు రైతులు ఇబ్బంది పడద్దు, రైతాంగం ఇబ్బంది పడద్దు అనే ఆలోచనతోటి రైతుకు పెట్టుబడి సాయం 10,000 రూపాయలు ఇచ్చి, తర్వాత రైతుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చి, తర్వాత రైతును రారాజుగా చేసి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. ఈరోజు చూస్తున్నాం, మీ టీవీలో చూపిస్తారు ఎండిపోయినటువంటి వరిచేని, తర్వాత పశువులు మేపుతున్నటువంటి దృశ్యాలను. అంటే ఇది మనం ఎక్కడున్నాం? ఈరోజు ఎక్కడన్నా ఏ మంత్రి అయినా, మన నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళకి సోయి లేదు, స్వర్గం లేదు. ఒక ఆయన హెలికాప్టర్ల గాలి మోటార్లో తిరుగుతారు తప్ప ఈరోజు మన కార్లు వచ్చి ఒక రైతును కూడా పరామర్శించిన పాపన వదలేదు. ఎండిపోయిన పొలాలు చూడాలి. అంటే వీళ్ళే ఉంటున్నారంటే మీరు చెప్పింది కరెక్టే అంటున్నారండి శ్రీనివాస్ రెడ్డి గారు. వెళ్తున్నారు మేడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వెళ్తున్నారు. అసలు ఎన్నికలు లేకపోతే కేసీఆర్ బయట కూడా అడుగు పెట్టేవారు కాదు అని చెప్పి అడుగుతున్నారు. రైతుల బాగా కోరేది ఒక రైతుగా కేసీఆర్ తెలుసు. ఎందుకంటే వ్యవసాయం చేసేది కేసీఆర్ కాబట్టి, రైతు కుటుంబం రైతు నుంచి వచ్చాడు కాబట్టి రైతు బాధలు ఏందో తెలుసు, రైతు కష్టాలు ఏందో తెలుసు, రైతు ఎక్కువ తెలుసు. రైతు బాగు కోసం ఒక్కసారి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ ఆయన కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. రైతు అకాల మరణం వల్ల చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందండి? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన 9వ తారీఖు నాడు మీరు అందరూ లోన్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ గతంలో వినున్నాము శ్రీనివాస్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా గతంలో వినున్నాము, అన్ని అందరికీ తెలుసు.
ఒక్కసారి టైం తక్కువగా ఉంది. కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితి ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా తక్కువ టైం ఇచ్చాం, వారికి కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. ఒక 3 తడులు ఇస్తే ఈ రోజు బ్రహ్మాండంగా పంట వండేది కదా. తర్వాత ఓకేనండి, ఓకేనండి, ఆ స్థిరంగా కూడా నీళ్ళొచ్చు కదా. ఈ రోజు రైతులను నట్టేయడం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ఓకేనండి, ఓకే, వీటికి ఆన్సర్ ఇస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు. కాంగ్రెస్ నుంచి ఈయన ఆన్సర్ ఇస్తారు. రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి మేడం, నేను బీఆర్కే న్యూస్ ప్రజానికానికి ఏం చెప్తున్నంటే, ఇక్కడ నిన్నగాక మొన్న సూర్యాపేటలో మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు ఏమంటారంటే, ఇక్కడ 100 రోజుల్లో 200 మంది చనిపోయారు అంటారు. అంటే నోటికి ఏదో వస్తే అదే చెప్పారు మాజీ సీఎం గారు. మరి ఆ 200 మంది ఎవరో లిస్ట్ చేయండి అంటే మనం ఊరికినే చెప్పగానే కాదు కదా మేడం. ప్రభుత్వం మీద నిందలు వేయటం కాదు కదా. మాది బాధ్యత గల ప్రభుత్వం, మీరు ఒక నింద వేశారు, ఆ నిందని మేము ఖచ్చితంగా తీసుకుంటాము. మేము దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ బాధ్యులు ఉన్నారో మేము వాళ్ళ దగ్గర పోయి పరామర్శిస్తాము. ఇవాళ మీరు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ముక్కలు అయ్యారు. మీరు ఎవరు ఎడిపోతున్నారో తెలవని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆది నాయకులకి నిన్నటి దాకా బయటకు వెళ్లకుండా మొట్టమొదటిసారి నల్గొండ జిల్లాకు వచ్చి నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టిండు. 110 రోజుల తర్వాత స్వయాన కేసీఆర్ గారు సింహం బయటకు వచ్చిందట. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని కూడా ఎలిగేషన్ అంటే ఒక తప్పుడు ఆరోపణలు పంపడం తప్ప ఏం లేదు. 200 మంది వీళ్ళు ఉన్నారంటే 200 మంది లిస్ట్ కూడా లేదు అంటే ఏం ఆరోపణలు, వివేక ఆరోపణలను కూడా ఇవాళ బీఆర్కే న్యూస్ ప్రజానికానికి కానీ మరి అక్కడ ఉన్న పెద్దలకు కూడా అర్థమవుతుంది స్పష్టంగా. ఇప్పుడు ఆయా రైతులకు ఫసల్ బీమా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, అది యాక్చువల్ గా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా అమలు చేయలేదని కావాలని లాస్ట్ తీసేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే మన ముఖ్యమంత్రి గారు ఏమంటే ఆ ఫసల్ బీమాని పెట్టారు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, ఇక్కడ రైతులకు. ఒక్క విషయం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. చెప్పండి మేడం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క విషయం, మీరు ఏం చేస్తున్నారు? ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, మరణాలు అయితే వాస్తవమే కదా, మీరు ఏం చేస్తున్నారు? రైతు బీమా ఇచ్చినాం. ఇప్పుడు మేడం ఇది బీఆర్కే న్యూస్ అన్నా ఏమన్నా సీన్ అన్న ఒక్క నిమిషం నన్ను చెప్పినవి నువ్వు చెప్పినావు. అయితే నేను ఏమంటున్నానంటే మరణాలు సంభవించడానికి కారణము మీరు ఒకటి గమనించండి. ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చింది 3 నెలలు అవుతుంది, 3 నెలల బదులు 4 నెలలు అయింది. ఈ 4 నెలల కాలంలో ఏముండదు కదా. గతంలో రబీ సీజన్ లో ఏం జరిగింది? నవంబర్ నుంచి జనవరి వరకు చెప్పలేవే, నువ్వు కూడా ఎట్లా తయారైనవి మరి ఎప్పుడు మాట్లాడటోళ్ళం కదా. ఒక్క నిమిషం అండి, రావుల్ శ్రీనివాస్ రెడ్డి గారు, టైం చాలా తక్కువ ఉంది. ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మాట్లాడిద్దాం. ఇప్పుడు నేను ఎంతవరకు మాట్లాడినా ఫస్ట్ ఆ మేడం అంటే వచ్చి ఇప్పుడు మీరు మా కాంగ్రెస్ గొంతు నొప్పుతుంది అట్లా. మరి ఎప్పుడు అయ్యో నేను అధికార మాటలు మాట్లాడినాను, ఇప్పుడు ఆ మేడం వచ్చి పిట్ గా మాట్లాడుతున్నారు, మీరు ఇట్లా అంటున్నారు, మేము ఏం మాట్లాడొద్దా? మరి ఇప్పుడు అన్న మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు. 200 మంది అన్నారు కదా, 200 మంది లిస్ట్ ఇస్తే ఇప్పుడు ఫసల్ బీమా యోజన కూడా ఎక్కడ కూడా అమలు పరచలేదు. ఫసల్ బీమా యోజన అమలు పరచాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రైతులకు ఏంటంటే ఇట్లాంటి కరువు వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒక రైతు బీమా అది ఏదైతే ఉందో అది మనం అమలు చేయాలి. ఎందుకంటే రైతులకు చాలా ఇంపార్టెంట్, 10,000 రూపాయలు కూడా ఇంపార్టెంట్. ఇవాళ రైతు బంధు కూడా ఇందాక ఎలిగేషన్ చేశారు, 64,75,000 పైచులకు రైతులకు 5,575 కోట్ల రూపాయలు ఇవాళ అక్షరాలు మా బట్టి గారు కూడా చెప్పారు. అందరు కూడా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఇవ్వాలండి. ఫస్ట్ ఒక లెక్క ఏంటంటే లిమిట్ 2, 3, 4 అది తెచ్చుకుంటూ పోతుంది. దీంట్లో మీకు తెలిసి వాళ్ళందరూ తెలిసి ఇక్కడ ఉన్న బీఆర్కే న్యూస్ ప్రజానికానికి వినే వాళ్ళకు, టీవీల ముందు కూర్చున్న వాళ్ళకు, యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు. దీంట్లో 2 రాష్ట్రాలు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తెలిసి ఇవ్వాలి. ఒక 10 సంవత్సరాలు ఇవ్వాలా బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ కుటుంబం వల్ల, బీఆర్ఎస్ నాయకుల వల్ల తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోయింది. వాళ్ళు మామూలు ఇది వాళ్ళ అంటే మైనస్ లోకి వెళ్ళిపోయింది. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, టైం లేదు, కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడాలి. నేను ఖచ్చితంగా చేయాలా, రిపేర్ చేసి ఖచ్చితంగా దాన్ని బాగు చేయడం రేవంత్ రెడ్డి గారు ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా రిపేర్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు ఊరికి ఎలిగేషన్ చేయడం కాదు, దాని ఏదైతే ఉందో దాని మీద కాంగ్రెస్ పార్టీ వర్క్ చేసి మరి వాళ్ళందరూ కూడా ఆదుకుంటుంది. ఇప్పుడు మీరు కూడా ఒక దయచేసి బీఆర్కే న్యూస్ ప్రజానికి ఒకటి గమనించండి. ఒక్క నిమిషం చాలా స్పష్టంగా చెప్తా. ఇవాళ చనిపోయిన రైతులు ఎవరైతుండ్రో గతంలో రబీ సీజన్ ఏదైతే ఉందో నవంబర్ నుంచి జనవరి వరకు కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు చేసింది తెలంగాణలో ఒకే ఒక్క ప్రాజెక్టు, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని కాస్త శనీశ్వరం ప్రాజెక్టు చేశారు, మరి ఏది కూడా అమలు రాలేదు. ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఆడ అమలు చేస్తుందని భయాందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఎందుకంటే మాకు అయిపోలేదు కదా, 100 రోజులు అయిపోయిన తర్వాత ఏదైతే ఎలక్షన్ సంబంధించింది ఉంది కదా, సీజన్ అయిపోయిన తర్వాత మేము అమలు చేయడానికి మాకు టైం ఉంది. ఖచ్చితంగా ఒక్కసారి కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడదాం. దీనికి అనుబంధంగా ఉంది, అనుకూలంగా ఉందని కూడా చాలా స్పష్టంగా. కోటేశ్వరరావు గారు, అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతుల మరణాలు ఆగాలన్నా, లేదంటే నీరు ఇరిగేషన్ కి ఇవ్వాలన్నా, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఆ సాగుకి ఎలా అంటారు నీరు?
ఇప్పుడు ముందుగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, అవాంఛనీయంగా మాట్లాడేటువంటి వాళ్ళని భవిష్యత్తులో మీరు పిలవాలా లేదనేటువంటి నిర్ణయించుకోండి. ఇవాళ మొత్తం డిస్కషన్ అంతా కూడా డీవియేట్ అయింది, ఎవరు కూడా కంట్రోల్ కావట్లేదు. అటువంటి కొంతమంది వ్యక్తులు కావాలనే ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాట్లాడటానికి సరికుండదు. ఓదే ఇప్పుడు ఆత్మహత్యలకు సంబంధించి 2023లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి మహారాష్ట్రలో 2708 మంది చనిపోయారు. అఫీషియల్ గా చెప్పినటువంటి అంకెలు. ఇంకా అన్అఫీషియల్ గా నమోదు చేయనివి, లేకపోతే నమోదు చేయడానికి అంగీకరించిన వాళ్ళు కూడా ఉంటారు. కర్ణాటకలో 1323, ఆంధ్రప్రదేశ్ లో 369, తెలంగాణలో 178, పంజాబ్ లో 157, తమిళనాడులో 122. ఇక్కడ గత సంవత్సరం కేసీఆర్ ఎంతమంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాల దగ్గరికి పరామర్శించారో ఏమైనా విజువల్స్ ఉంటే, లేకపోతే ఇంకొకటి ఉంటే చూపిస్తే కేసీఆర్ చిత్తశుద్ధిని మనం అంగీకరిద్దాం. అయితే వెళ్ళకూడదు అంటే డెఫినెట్ గా మంత్రో లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరిని పరామర్శించడం అనేటువంటిది కనీసమైనటువంటి సానుభూతి. అది చేయాలి. ఎవరు ఒక్కళ్ళు చనిపోయినా కానీ రైతులు ప్రాణాలే. అందుకని మన దగ్గర ఉన్నటువంటి ఎదుటివాడి కంట్లో నలుసుని చూస్తూ దాన్ని దూరంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఇవాళ దేశంలో తయారయ్యారు. మరి మహారాష్ట్రలో ఎందుకు అంతమంది చనిపోయారు? కేంద్రం స్కీములు ఉన్నాయన్నారు, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు ఉన్నాయి? అందుకని వ్యవసాయ రంగంలో సంక్షోభం అనేటువంటిది ఉన్నది ఒకటి. ఇప్పుడుకి వచ్చేసరికి తెలంగాణలో సాగునీటికి నాగార్జున సాగర్ లో నీళ్లే లేవు. ఉన్నటువంటి నీళ్లు తాగునీటికి ఉపయోగపడతాయి తప్ప అవి సాగునీటికి ఉపయోగపడేవి కాదు. 2 తళ్ళు ఇవ్వకూడదా, 3 తళ్ళు ఇవ్వకూడదా అని చెప్పేసి మన బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నారు. మరి ఆయన నల్గొండ జిల్లాలో ఉండి మాట్లాడుతున్నారో లేకపోతే ఇంకెక్కడన్నా ఉండి మాట్లాడుతున్నారో తెలియదు. అందువల్ల వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలి. రైతులకి న్యాయం చేయాలి లేదా బాధితులకి నష్టపరిహారం ఇవ్వాలి అని అనటంలో తప్పులేదు, ఇవ్వాల్సిందే డెఫినెట్ గా. ఆ దృష్టితో చూడాలి. అందువలన రెండవది, ఒకవేళ కరువు కాటకాలతోటి రైతులకు కనుక నష్టం జరిగేట్లయితే వాటికి ఇవ్వాల్సినటువంటి పరిహారం గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం ఏదన్నా ఉంటే చెప్పమనండి. ఎందుకని 10 సంవత్సరాల పాటు అలాంటి చట్టం కూడా చేయలేదు, అలాంటి లేదా నిబంధనలు కూడా ఎందుకు రూపొందించలేదు అనేటువంటి కూడా వాళ్ళు చెప్పాలి. ఇవాళ అడగొచ్చు, ఎంతైనా అడగొచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి నిబంధనలు ఇచ్చారు, ఆ నిబంధనల ప్రకారం ఎంత నష్టం వస్తుంది, దానికి ప్రాసెస్ ఏమిటి అనేటువంటిది కూడా ఏమీ తెలియకుండా ఏదో కొత్తగా వచ్చినట్టు అసలు అధికారానికి సంబంధం లేనటువంటి కంక్లూడ్ చేద్దామండి కోటేశ్వరరావు గారు, టైం లేదు. అందుకనే చెప్తున్నాం. అందుకనే ఇవాళ సాగునీటి సంక్షోభం ఉన్నది 2 తెలుగు రాష్ట్రాల్లో. నాగార్జున సాగర్ నిండటం లేదు, దానికి ఎవరు ఏం చేయలేరు. కేసీఆర్ దగ్గర మంత్రదండం లేదు, రేవంత్ రెడ్డి గారి దగ్గర మంత్రదండం లేదు. ఉన్నటువంటి నీళ్లు ఉపయోగించుకోవాలి. లేదు నష్టపరిహారం ఇప్పుడు ఫసల్ బీమా ఉంది, దాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. అది ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ టైం కూడా అయిపోయింది. ఇప్పటికైనా ఫసల్ బీమాని అమలు జరిపి నష్టపోయినటువంటి రైతాంగానికి ఎంతో కొంత సాయం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే విధంగా నీటి వనరులని వృధా కాకుండా చూసుకోవాలి. ఉన్నటువంటి నీటిని తాగునీటికి ఉపయోగించుకోవడం అనేటువంటి ఇటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే విధంగా బోర్లు వీటికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఒకవైపు ఏమన్నా బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు, పంటలు కొనేవాళ్ళు లేరంటున్నారు. పంటలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఆ వచ్చినటువంటి పంటలకు ఇంకా పొలాలకు నీళ్లు ఇవ్వట్లేదని చెప్పేసి మరొక వైపు చెప్తున్నారు. అందుకని ద్వంద్వ మాటలు మాట్లాడితే జనం, రైతులు కానీ మరొకరు కానీ హర్షించడం అనేది ఈ సందర్భంగా నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మనకి బీజేపీ నుంచి మౌనిక గారు, బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, సిపిఎం నుంచి విజయ్ కుమార్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్య, నిజంగానే ఇందులో వాస్తవం ఉందా అంటే ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి వారు రకరకాల వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఫైనల్గా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు చెప్పింది ఏమిటంటే కరెక్ట్గా లెక్కలు ఉండాలి, అండ్ ఏదైతే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారో ఫసల్ బీమా యోజన, కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫసల్ బీమా యోజనాన్ని అమలు చేయడం, అట్ ది సేమ్ టైం ఫస్ట్ ప్రయారిటీ తాగునీటికి ఇవ్వడం, సాగుకు కావాల్సిన నీటికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవడం, ఇంకా గతంలో ఉన్నటువంటి మిషన్ కాకతీయ కావచ్చు, ఇలాంటివి కూడా అవసరమైతే వాడుకోవాలి తప్పదు అని చెప్పి కూడా అంటున్నారు. ఇది వాల్టి ప్రైమ్ డిబేట్ టాపిక్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగోడు సత్తా.